హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఇవాళ మన రాష్ట్రంలో జరిగిన ఒక ముఖ్యమైన సంఘటన గురించి మాట్లాడుకుందామండి. ఇవాళ మన ముఖ్యమంత్రి గారైన చంద్రబాబు గారు పోలవరం గురించి ఒక శ్వేతపత్రం విడుదల చేశారు. ఆయన పడిన బాధ ఒక్కటే. ఈ 5 సంవత్సరాల్లో కనీసం పోలవరం ఒక్క ఇంచు కూడా డెవలప్ కాలేదు. ఆయన చాలా బాధపడుతున్నారు. మరి గడిచిన 2014 నుంచి 19లో జరిగిన సంఘటన ఒకసారి గుర్తు తెచ్చుకుందామండి. ఆ టైంలో ఒక 24 గంటల్లో 32,000 క్యూబిక్ సెంటీమీటర్లని ఒక్క రోజే కాంక్రీట్ వేసి గిన్నిస్ బుక్ రికార్డ్ పొందాము మనం. మరి అలాంటి పరిస్థితి ఎక్కడ? ఈ 5 సంవత్సరాల పరిస్థితి ఎక్కడ? మరి ఆయన మంత్రి అనిల్ కుమార్ యాదవ్ నిండు అసెంబ్లీలో ఏం మాట్లాడాడు? బై డిసెంబర్ 2021 ఇట్ విల్ బి కంప్లీటెడ్. ఆయన మాట్లాడిన తీరు, ఆ వెక్కిరింపు విధానాన్ని రాష్ట్ర ప్రజలందరూ చూశారు. అందుకే ఆయన సాగనంపారు అనుకోండి. సరే, ఇప్పుడు దాని గురించి కాక మళ్ళీ ఇవాళ ఇంకో మాట కూడా అన్నారు చంద్రబాబు గారు. ఇవాళ సీఎం భద్రతకు 986 మంది భద్రతా సిబ్బంది అవసరమా అని అడిగారు. నిజం, ఒకసారి ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు. దేనికోసం అంతమంది సిబ్బంది? దేనికోసం? మరి మీరు నడిచి వస్తుంటే పరదాలు కట్టాలి, చెట్లు కొట్టేయాలి. మరి ఒక్కొక్కసారి అయితే గుంటూరు లాంటి పరిస్థితి ఒక ప్రాంతాల్లో నడి రోడ్డు మీద ఇటుపక్క షాపులు ఉంటే మధ్యలో గ్రిల్స్ వేసి రోడ్డు పాడు చేసి అటుపక్క నుంచి ఇటుపక్క నుంచి ఎవరు మనుషులు కూడా తొంగి చుట్టానికి కూడా ఆస్కారం లేకుండా అంత భయపడుతూ పరిపాలించిన పరిస్థితులు. కానీ వాళ్ళు చంద్రబాబు గారు ఒక్కటే చెప్తున్నారు. క్యాబినెట్ మీటింగ్లో కూడా చెప్పారు, దయచేసి ఎక్కడ ట్రాఫిక్ అంతరాయం కూడా కలగకుండా ఎవరిని ఇబ్బంది పెట్టొద్దు, ఎక్కువ మంది ఫోర్స్ వద్దు, భద్రత ఎక్కువ వద్దు అని చెప్పేసి క్లియర్గా చెప్పారు. ముఖ్యంగా ఆయన పోలీసులు వాళ్ళకి కూడా చెప్పడం జరిగింది. అవసరమైతే 2 నిమిషాలు నేను ట్రాఫిక్లో ఆగుతాను, కానీ ప్రజల్ని ఎవరిని ఇబ్బంది పెట్టొద్దు. మనం ఒక నియంతలా పరిపాలించొద్దు. మనం ఒక రాజులం కాదు, మనం ప్రజా సేవకులుగా మాత్రమే ఉండాలి, డిక్టేటర్లుగా కాదు, రాజులము అంతకంటే కాదు అని క్లియర్గా చెప్పారు. నిజమండి, ఇలాంటి మహానుభావులను కదా మనం ఎంచుకున్నది. భవిష్యత్తు బాగుండాలంటే బాబు రావాలని మనం కోరుకున్నందుకు, ఓట్లేసి ఇంత మంచి తీర్పునిచ్చి 161 మందిని గెలిపించుకున్నందుకు చంద్రబాబు గారు ఈరోజు కష్టపడుతున్నారు. మనం వారందరికి కూడా హార్ట్లీ కంగ్రాచులేషన్స్ తెలపాలి.